మీరందరూ గమనిస్తే అంటే ఈ సందర్భంగా ఈ చెట్టును చూసిన తర్వాత 2-3 మాటలు నేను మోక్ష గారిని ప్రత్యేకంగా నేను అభినందించాలని నాకు అనిపించింది. ఎందుకంటే ఇవాళ చాలా సమస్యలు ఉన్నాయి. ప్రపంచం మొత్తం కుదిపేస్తున్న సమస్యలు ఉన్నాయి. కానీ వీటన్నిటికీ ప్రధాన కారణం పర్యావరణం. ఎందుకంటే వాటి పట్ల మనకు ఎలాంటి శ్రద్ధ లేదు, వాటి పట్ల మనకు అవగాహన లేదు, వాటి పట్ల మనకు అంటే దాన్ని ఎలా మనం ఈకో ఫ్రెండ్లీ వేలో మనం డెవలప్మెంట్ గ్రోత్ చేయొచ్చు అనే పర్టికులర్లీ దీని గురించి ప్రభుత్వ పరంగా కానీ మిగతా చాలా ఎన్జిఓస్ కూడా ఎంతో కొంత పర్యావరణం గురించి పనులు చేస్తున్నవి. ఇంకా అవి సరిపోవట్లేదు అనమాట. కానీ వీటన్నిటికీ ఎన్నో సమస్యల్లో ప్రధాన కారణం పర్యావరణం. దీన్ని పరిరక్షణ దిశగా మనమంతు కృషి చేస్తూ చాలా మంది కృషి చేస్తున్నారు. అందులో భాగంగానే ఈ మొక్కను చూసినప్పుడు ఇది కూడా ఒక మంచి కృషి అని అనిపించింది. ఈ సందర్భంగా నేను మోక్షాన్ని ఇలాంటి ఐడియాని మీరు అందరి ముందు ఇంప్లిమెంట్ చేసినందుకు మీకు నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మీ యొక్క ఈ ముల్తాయి ఫ్యాషన్ వీక్ మంచి విజయం సాధించాలని, చాలా మందికి వేదికగా కావాలని నేను కోరుకుంటూ, అలాగే ప్రత్యేకంగా సూర్య మీ పర్ఫార్మెన్స్, మాట తీరు అందరికీ నచ్చుతాయి. నేను ఇక్కడ ఇలా మిమ్మల్ని కలుసుకోవడం నాకు కూడా చాలా ఆనందం. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. మిగతా అందరికీ పేరున నేను పేర్లు మర్చిపోయాను, నన్ను క్షమించండి. అందరికీ ధన్యవాదాలు. నమస్తే, జై హింద్. థ్యాంక్ యూ సో మచ్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. మరి అదేవిధంగా కమల్ అన్నని కూడా 2 మాటలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. దీని తర్వాత పోస్ట్ లాంచ్, వెబ్సైట్ లాంచ్ అన్ని ఉండబోతున్నాయి. అండ్ అది మీరు ఊహించినటువంటి రీతిలో చాలా డిఫరెంట్ గా ప్లాన్ చేయడం జరిగింది. జస్ట్ వెయిట్ ఫర్ దట్. ప్రస్తుతానికి అయితే కమల్ అన్న, ఈ వెబ్సైట్ లాంచ్ కి వచ్చేసిన కృష్ణమోహన్ గారికి, షఫీ గారికి, రేఖ గారికి, మాతాజీకి, భవిష్య గారికి, ఇక్కడ ఈ వెబ్సైట్ లాంచ్ కి వచ్చిన ఎలక్ట్రానిక్ మీడియా వారికి అందరికీ పేరున థ్యాంక్ యూ సో మచ్. 2 విషయాలండి. కృష్ణమోహన్ గారు, షఫీ గారు మాట్లాడాక మామూలుగా ఇంకా మాట్లాడడానికి ఏం ఉండదు. ఎందుకంటే వాళ్ళు మాట్లాడే దాంట్లో అంత సెన్స్ ఉంటుంది, అన్ని విషయాలు ఉంటాయి. కాబట్టి నేను ఒకటే చెప్తాను, నా బెస్ట్ ఫ్రెండ్ మోక్ష అనేతను. మోక్ష అనేవాడు నాకు తెలిసి ఒక 4 రోజులకు ఒకసారి కూడా పడుకోడండి. గడిచిన 4 years నుంచి డే అండ్ నైట్ కష్టపడుతున్న విషయం నేను దగ్గరుండి ఆయన సైనిక్పూరి స్టూడియోకి వెళ్తూ ఉంటాను, చూస్తుంటాను. మోక్ష పడే తపన, మోక్ష చేసే కృషి ఆయనకి మంచి ఫ్రూట్ఫుల్ గా ఉండాలని, ప్రొడక్టివ్ గా ఆయన ఇంకా ముందుకు బాగా వెళ్ళాలని నేను మోక్షకి ఒక మంచి ఫ్రెండ్ గా, ఒక బ్రదర్ గా మై బెస్ట్ విషెస్ ఆర్ ఆల్వేస్ విత్ మోక్ష. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ గ్రేసింగ్ ద అకేషన్. ఇన్ అడ్వాన్స్ అందరికీ హ్యాపీ దీపావళి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అన్న. సో నేను పర్సనల్ గా మోస్ట్ అవైటింగ్ మూమెంట్ నాకు ఇది. సార్, కృష్ణ సార్, ఇక్కడ ఏం జరుగుతుందో నాకు తెలియదు. జస్ట్ మీరు పోస్టర్ లాంచ్ అంటే మాత్రం ఒకటి జరగబోతుంది. దాని తర్వాత వెబ్సైట్ లాంచ్ వేరేగా ప్లాన్ చేశారు. అన్న రెడీయా? ఏం జరుగుతుందని మాత్రం నన్ను అడగండి. నాకు కూడా చెప్పలేదు, నాకు కూడా సర్ప్రైజ్ అని అన్నారు. సో మీరు ఒక్కసారి పోస్టర్ లాంచ్ అంటే పోస్టర్ లాంచ్ చేస్తారన్నా, ఆ తర్వాత మనం వెబ్సైట్ లాంచ్ కూడా చూద్దాం.
awaiting moment. సార్ కృష్ణ సార్ మీ చేతుల మీదుగా పోస్టర్ లాంచ్. సో దయచేసి అందరూ స్టేజ్ మీద ఒక్కసారి నిలబడినట్టయితే మనకి కవరేజ్ చేయడానికి కూడా ఈజీగా ఉంటుంది. సో మీ చేతుల మీదుగా పోస్టర్ లాంచ్. వైట్ సైడ్ ప్లీజ్. కృష్ణ సార్ పోస్టర్ లాంచ్ అని ఎప్పుడు అంటారో అందరూ కూడా ఒకేసారి టర్న్ చేయండి. అన్న కౌంట్ డౌన్ ఏమైనా ఇస్తారా, డైరెక్ట్ చేస్తారా? రెడీ, నేను 3, 2, 1 అంటా. రెడీ? ఆర్ యూ రెడీ? 3, 2, 1 గో. మోక్ష మీరు ఇక్కడ రండి. మీరు ఇక్కడ మమత ఇక్కడ మమత మోక్ష. సో మమతా గారు కూడా ప్లీజ్. పోస్టర్ లాంచ్ మమత. ఓకే, తెలుగులో అయితే గోడ పత్రిక ఆవిష్కరణ. వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్. Give them a big round of applause. చెప్పండి కొట్టండి. సో అన్న ఒకసారి కూర్చోండి అందరూ కూడా. సో పోస్టర్ లాంచ్ ఈ రేంజ్ లో గ్రాండ్ గా ఉందంటే మరి వెబ్సైట్ లాంచ్ ఇంకే రేంజ్ లో ఉంటుంది. వెబ్సైట్ అండ్ యూట్యూబ్ లాంచ్ ఇంకే రేంజ్ లో గ్రాండ్ గా ఉంటుంది. సో షఫీ గారు వెబ్సైట్ లాంచ్ చేస్తారు అండ్ అలాగే కమల్ అన్న యూట్యూబ్ లాంచ్ చేస్తారు. సో అందరూ కూడా సినిమాకి చాలా సుపరిచితులే కాబట్టి ఎక్కువగా మనమందరూ కూడా హాలీవుడ్ సిరీస్ చూస్తూ ఉంటాం కాబట్టి సో ఈ వెబ్సైట్ లాంచ్, యూట్యూబ్ లాంచ్ దానికి చాలా చాలా దగ్గరగా ఉండబోతుంది. సో ఇందాకలాగే నాకేం జరుగుతుందో తెలియదు, లాంచ్ అయినప్పుడు మాత్రమే తెలుస్తుంది. మ్యూజిక్ ప్లీజ్. షఫీ అన్న చేతుల మీదుగా వెబ్సైట్ లాంచ్ అండ్ కమల్ అన్న చేతుల మీదుగా యూట్యూబ్ లాంచ్. సో కీప్ ఆన్ క్లాపింగ్ ప్లీజ్. ఇది మనందరికీ కూడా ఒక మంచి ఆపర్చునిటీ మన టాలెంట్ ని షోకేస్ చేయడానికి. ఆల్రెడీ రైట్ నౌ లైవ్ స్ట్రీమింగ్ అవుతుంది B3 అండ్ అలాగే B5 ఛానల్ ద్వారా. సో మీ ఫ్రెండ్స్ ఎవరైనా సరే ఇంటి దగ్గర ఉంటే వాళ్ళకి లింక్ ఫార్వర్డ్ చేయండి. సో వాళ్ళు లైవ్ లో ఏం జరుగుతుందో చూడొచ్చు.
సో రైట్ నో వెబ్సైట్ లాంచింగ్ అవుతుంది. వెబ్సైట్ లాంచ్ చేసిన తర్వాత షఫీ అన్న చెప్తారు ఆ వెబ్సైట్ పేరేంటి అనేది. ఎం మోడలింగ్ వెబ్సైట్ లాంచ్. మోక్ష గారికి అందరికీ టీమ్ కి శుభాకాంక్షలు. So our official website mmodeling.com. So right now it's time for launch our YouTube channel. So Kamal and Chetan with our official YouTube channel launch kabotundi. Hello everyone once again. YouTube channel Multi Modeling Studio YouTube channel launch. Thank you so much. I wish everyone all the very success. Thank you. ఎస్పెషల్లీ కోవిడ్ పాండమిక్ సిచ్యువేషన్ లో యూట్యూబ్ చాలా కీ రోల్ ప్లే చేస్తుంది మనందరికీ కూడా ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి. థియేటర్స్ క్లోజ్, అన్ని క్లోజ్ అయినప్పటికీ కూడా యూట్యూబ్ లోనే మనం ఎంటర్టైన్ అయ్యాం. సో ఇప్పుడు ఇదే యూట్యూబ్ ని మన ఫ్యూచర్ ఆపర్చునిటీగా మార్చడానికి మల్టీ ఫ్యాషన్ వీక్ వాళ్ళు అద్భుతంగా లాంచ్ చేయడం జరిగింది. యూట్యూబ్ ఛానల్ మల్టీ మోడలింగ్ స్టూడియోస్. ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ అవుతండి. ఆ పక్కన గంట ఉంటుంది, దాన్ని తప్పేమని కొట్టండి. ఎవ్రీ నోటిఫికేషన్ మీకే వస్తుంది. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పటి వరకు కూడా స్పీచెస్ అయిపోయాయి, లాంచెస్ అయిపోయాయి. సో మోస్ట్ అవైటింగ్ మూమెంట్ ఏది ఉంటుంది? కలర్ఫుల్ కలరింగ్. సో రైట్ నౌ ఫ్యాషన్ వాక్. సో అన్న దయచేసి అందరూ కూడా మనం ఒక రౌండ్ ఫ్యాషన్ వాక్ చేస్తే మోడల్స్ అందరూ కూడా ఫ్యాషన్ వాక్ చేస్తారు. కమలనా చెప్పాను రెండు మాటలు. చెప్పండి సార్, చెప్పి గారు ఎలా ఉంది మోడలింగ్? సో విచ్చేసినటువంటి గైడ్ ఆఫీసర్లందరూ కూడా రెడ్ కార్పెట్ మీద ఫస్ట్ ఫ్యాషన్ వాక్ ట్రావెల్ చేస్తే మన మోడల్స్ కూడా రెడీగా ఉన్నారు నెక్స్ట్ మ్యాచ్ చేయడానికి. చూస్తున్న విధంగా లక్షణ సమాజం మల్టీ ఫ్యాషన్ వీక్ లో మరి వచ్చినటువంటి ప్రముఖులందరూ కూడా ర్యాంప్ వాక్ మీద నడుస్తున్నారు. ఆ యొక్క ఎక్స్క్లూజివ్ చూస్తున్న విధంగా లక్షణ సమాజం. సోమస్గూడ ప్రెస్ క్లబ్ మల్టీ ఫ్యాషన్ వీక్ మరి ముఖ్య అతిథిగా డాక్టర్ వకులాపురం కృష్ణమోహన్ రావు గారు, అలాగే చూసినంత యాక్టర్ షఫీ యాక్టర్ కమల్, మరి అలాగే సినీ యాక్టర్ సౌమ్య కూడా వచ్చారు. చూస్తూనే ఉండండి ఫ్యాషన్ వాక్. అందరూ కూడా క్లాప్ చేయాలి.
Obviously, icon dynamic actress of Tollywood and Kannada, Bhavyashree garu. Deepika Kanikala. Madhavi Udevi, Devika Kanikala garu. Neetu Ratto. Rajasthani Anu. Rajasthani actress Anu. 1, 2, 3, go! Vamshi. Oh, sorry, wait. No, Vamshi, wait. Sorry, wait. Rohini Naidu garu. Rohini Naidu garu. The princess is the row of the door. Rohini garu. 1, 2, 3, go! Sailashri garu. Sailashri garu. 3, 2, 1, go! Big round of applause. Paul, Paul. Okay, Miss Paul garu. Surya, Miss Paul. Nutya garu. Miss Nutya garu. Miss Paul. Miss Paul garu. 3, 2, 1, go! Sir, your most wanted here by all the young and beautiful and proud hold it here. Okay. Couple again. And couple set. Here. Focus. Okay. Surya. Kamal, Saurya and Saurya. Kamal garu and Bhavyashree garu and Bhavyashree garu. Yes. Saurya garu. Right. Roll camera, 3, 2, 1, go!
Most wanting. Now the couple walk. Shafi Garu and Kauvya, Bhavyasri, the two beautiful heroines and with the most wanted poison hero of Shafi Garu. Surya. Shafiyana, Bhavya Garu, and అలాగే సౌమ్య గారు. 3, 2, 1, go! Three, two, one, go! On the red carpet. 3, 2, 1. Three, two, one, go! Thank you so much for following my lunch. Multi-patient week, second and again fourth Saturday live stream ఉంటుంది 5 p.m. to 6 p.m. on V3 ఛానల్ అండ్ అలాగే యూట్యూబ్ లో సబ్స్క్రైబ్ అవ్వండి, వెబ్సైట్ లో ఫాలో అవుతూ ఉండండి. Now we have Mazal Mania, winner of 2019 Mr. Akram. Your start. Also das nicht wehtun, das tut dir nicht weh. Ist doch nicht verboten, Now that's Akram, thank you so much. And now we have Sai and Rehan, the beautiful designers. We are really privileged to have them in our launching program. Du musst dir vorstellen, dass du 5 Jahre fährst, das ist Okay, here we go with Sai and Rehan. Start.
దీని గురించి చెప్పండి, అలాగనే ఆపి దీవాలి అన్నట్టు కొంచెం And now after this, we have our lunch. అలాగే చూసినట్టయితే మరి యాక్టర్స్ సౌమ్య గారు ఉన్నారు, వారిని తెలుసుకో. చెప్పండి మేడం ఈ షో గురించి. ముత్తాయి ఈ షోకి రావడం చాలా ఆనందంగా ఉందండి. మీడియా వాళ్ళందరికీ నమస్కారం. సో ఇక్కడ వచ్చిన మోడల్స్ వాళ్ళందరికీ చాలా పెద్ద పెద్ద హాయ్ అండి. సో ఎందుకనంటే ఇక్కడ చాలా కష్టపడి వాళ్ళు వస్తున్నారు. సో వాళ్ళకి ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి అలాగే ఈ కంపెనీ సో ఈ ముంతాయి మోడలింగ్ స్టూడియో అని క్రియేట్ చేశారు ఒకటి. ఆ క్రియేట్ చేసిన మోక్ష్ గారికి చాలా ధన్యవాదాలండి. ఎందుకనంటే ఇలాంటి మోడల్స్ ని ఎంకరేజ్ చేయడం అనేది చాలా పెద్ద విశేషం. ఈరోజు యూట్యూబ్ ఛానల్ కూడా అలాగే ఓపెన్ చేశారు. ఇంకా వెబ్సైట్ ఇవన్నీ కూడా వాళ్ళు ఓపెన్ చేయడం, మేమందరం కలిసి ఓపెన్ చేయడం జరిగింది. సో దయచేసి అందరూ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ద వెరీ బెస్ట్ మోక్ష్ అండ్ ఆల్ టీమ్. థ్యాంక్ యూ సో మచ్. మోడల్ రంగంలో మీరు రాణిస్తారా? మీరు మీ యొక్క అభిప్రాయం ఎలా ఉంటుంది మోడల్ రంగంలో? తప్పకుండా రాణిస్తారండి. టాలెంట్ ఉంటే డెఫినెట్లీ అందరికీ అవకాశాలు ఉంటాయి. ఎలా అయితే మాకు అవకాశాలు వస్తున్నాయో సో వాళ్ళకు కూడా తప్పకుండా అవకాశాలు వస్తాయని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. బట్ డూ హార్డ్ వర్క్ నెవర్ డై. సో డెఫినెట్లీ అందరూ హార్డ్ వర్క్ చేయండి, యూ విల్ బి సక్సెస్. కొత్తగా ఏమేమి చేస్తారు, ఎందులో చేస్తున్నారు? నేను శ్రీకారం మూవీ చేస్తున్నాను, శర్వానంద్ మూవీ. శర్వానంద్ హీరోగా చేస్తున్నారు. సో 14 రీల్స్ బ్యానర్ లో నేను మొన్ననే తిరుపతిలో షూటింగ్ కంప్లీట్ చేసుకొని వచ్చాను. సో అలాగే ఈ మూవీ చాలా పెద్ద సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సినీ రంగంలో అవకాశాలు రావాలంటే మోడలింగ్ కంపల్సరా? సినీ రంగం అనేది డిఫరెంట్ అండి, మోడలింగ్ అనేది డిఫరెంట్. సో మోడలింగ్ చేసిన వాళ్ళు చాలా మంది ఈ ఇండస్ట్రీలో ఉన్నారు. సో అలా అని చెప్పేసి ఇది ఒక బ్యాడ్ ఇండస్ట్రీ అలా అని కాదండి. సో మోడలింగ్ లో వచ్చిన వాళ్ళకి డెఫినెట్లీ అవకాశాలు ఉంటాయి. బట్ డూ హార్డ్ వర్క్, దట్స్ ఆల్. దీపావళి చేసుకుంటారా? అయ్యో తప్పకుండా అండి. కాకపోతే ఈసారి దీవాలి అనేది చేసుకోవడం జరగట్లేదు, ఎందుకంటే గవర్నమెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్ ప్రకారంగా. సో ఈసారి దివాళీ జరగకపోవచ్చు. సో అందరూ కూడా అవేర్నెస్ క్రియేట్ చేయండి. సో దీనివల్ల మనకి బ్రీతింగ్ డిఫికల్టీ ఉంటుంది, బ్రీతింగ్ ప్రాబ్లం వస్తుంది. సో బెటర్ అవాయిడ్ దిస్ కైండ్ ఆఫ్ దివాళీ. సో మీ ఇంట్లో దివాళీ లైటింగ్స్ మీరు ఏవైతే అనుకుంటారో అవి చేసుకోండి, బట్ స్మోక్ అనేది చేయకండి. సో బీ హ్యాపీ. వన్స్ అగైన్ విష్ యూ హ్యాపీ దివాళీ. అంటే కరోనా సమయంలో అందరికి కూడా ఎఫెక్ట్ పడ్డది, మరి మీ ఆర్టిస్టులకు మీకు ఎలా ఉంది పరిస్థితి? కరోనా సమయంలో మాకనే కాదండి, అన్ని రంగాల వారికి, అన్ని ఫీల్డ్ వాళ్ళకి అనేది చాలా పెద్ద ప్రాబ్లం అయింది. సో చాలా పెద్ద ప్రాబ్లం, డైలీ వర్కర్స్ కి చాలా బాగా ప్రాబ్లం అయిపోయింది. అది చూసి చాలా నేను చలించిపోయాను. సో నా వంతు సహాయం నేను చేశానండి ఈ కరోనాలో. ఆల్మోస్ట్ ఒక 5000 ఫ్యామిలీస్ కి ఫీడ్ చేయడం జరిగింది, నేను అండ్ నా టీమ్. థ్యాంక్ యూ సో మచ్ అండి నా టీమ్ కి వన్స్ అగైన్. మీ అవకాశాలు ఇంప్రూవ్ అవుతున్నాయా రాను రాను? యా డెఫినెట్లీ అండి, తప్పకుండా ఇంప్రూవ్ అవుతాయి. సో మనం వాళ్ళతో టచ్ లో ఉంటే డెఫినెట్లీ దే విల్ గివ్ సక్సెస్. మీ గోల్ ఏమన్నా? నా గోల్ అనేది ఏముందండి, సో ఐ విల్ బికమ్ గుడ్ ఆర్టిస్ట్. ఇష్టమైన హీరో? ఇష్టమైన హీరో ఏం లేదండి, అందరూ నాకు ఇష్టమే. హీరోయిన్? అందరూ ఇష్టమే అండి. అందరు సినిమాలు చూస్తుంటారా? యా డెఫినెట్లీ. నేను ఇండస్ట్రీలో ఉన్నప్పుడు ఐ లవ్ టు వాచ్ మూవీస్ అండ్ ఆల్. ఆబ్వియస్లీ. ఫుడ్ విషయంలో ఎలాంటి కేర్ తీసుకుంటారు? సో ఫుడ్ విషయంలో అంటే నేను డైట్ ఎక్కువ, గ్రీన్స్ ఎక్కువ తీసుకోవడానికి నేను ట్రై చేస్తానండి. ఇష్టమైన కలర్? వైట్ అండ్ బ్లూ. వాకింగ్ చేస్తుంటారా మార్నింగ్, యోగా లాంటివి? యా చేస్తానండి, యోగా చేస్తాను, జిమ్ చేస్తాను. ఈ ఫీల్డ్ లోకి వచ్చినాక కొంచెం యవనాన్ని అలాగనే కంటిన్యూ చేసుకుంటూ ఉండాలి, దానికోసం మీరు ఎలాంటి? సో మంచి యోగా చేయండి, ఎర్లీ మార్నింగ్ సన్లైట్ తీసుకోండి, విటమిన్ డి. సో అలాగే మంచి ఫుడ్ తీసుకోండి, యూ విల్ బి మోర్ బ్యూటిఫుల్. మీరు నటించాలన్న అవకాశం వస్తే హీరో పక్కన ఎవరి పక్కన చేయడానికి ఇష్టపడతారు? అలా ఏం లేదండి, ఇదే హీరో పర్టికులర్ గా ఏం లేదు. డెఫినెట్లీ ఛాన్స్ వస్తే ఏ హీరో పక్కనైనా నేను చేయడానికి రెడీగా ఉన్నాను. క్యారెక్టర్ మిస్ అయ్యానని బాధపడ్డ సందర్భాలు ఏమైనా ఉన్నాయా?
యా ఉన్నాయి, కొన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి. సో అది బై మిస్టేక్ వాళ్ళ వల్ల వదులుకున్నాను, సో నా వల్ల అనేది తెలీదు, బట్ అదైతే ఉంది. సాటిస్ఫాక్షన్ అయ్యారా ఇప్పుడున్నటువంటి జీవితంతో? యా, ఐఎమ్ హ్యాపీ. చాలా హ్యాపీగా ఉన్నాను. సమాజానికి మెసేజ్ ఇవ్వాలనుకుంటే ఏం మెసేజ్ ఇస్తారు? సమాజానికి మెసేజ్ ఇచ్చేది ఏముందండి, సో బీ హ్యాపీ. సో ఈ కరోనా టైంలో అందరూ చాలా క్రూషియల్ టైం ఇది. సో ఈ కరోనా మహమ్మారి మనకి ఒక చైనా ద్వారా వచ్చింది. సో మనం అందరం కూడా దీన్ని మనం చాలా కేర్ఫుల్ గా ఉండాలి. శానిటైజర్ యూజ్ చేయండి, మాస్క్ కంపల్సరీ ధరించండి. సో ధరించడం వల్ల మనకి పక్కన వాళ్ళ నుంచి స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుంది, ఆ ఛాన్స్ ఉంటుంది. మనం ఆ ఛాన్స్ అనేది అవతల వాళ్ళకి ఇవ్వకుండా, సో బెటర్ బీ కేర్ఫుల్. థ్యాంక్ యూ మేడం, హ్యాపీ దివాళీ. థ్యాంక్ యూ అండి, మీకు కూడా హ్యాపీ దివాళీ. V3 ఛానల్ నుంచి V3 ప్రేక్షకులందరికీ హ్యాపీ దివాళీ అండి. థ్యాంక్ యూ మేడం. రండి మేడం, చెప్పండి మేడం, మీరు ఈ యొక్క చెప్పండి మోడలింగ్ పైన మీ అభిప్రాయం. సారీ, ఇంకొకసారి చెప్పండి. మోడలింగ్ పైన మీ అభిప్రాయం. హలో, హాయ్, నేను మీ భవ్యశ్రీని, యాక్ట్రెస్. సో ఐఎమ్ ఫ్రమ్ బెంగళూరు. యాక్చువల్లీ మోడలింగ్ అంటే న్యూ టాలెంట్కి ఎంకరేజ్ చేయాలి. బికాజ్ ఎవరు న్యూ టాలెంట్గా వచ్చి వాళ్ళకు ఈ న్యూ అంతా మోడలింగ్ చేసేటప్పుడు న్యూగా ఉంటుంది కాబట్టి, సో వాళ్ళకి దీంట్లో ప్రూవ్ చేసుకుంటే ఇంకా మంచి మంచి ఛాన్సెస్ రావచ్చు. సో దే హ్యావ్ వెరీ గుడ్ ఫ్యూచర్ ఇన్ దిస్. సో మీరు మోడలింగ్ వెళ్ళొచ్చు అండ్ యాక్టింగ్ ఫీల్డ్ ఇష్టం ఉంటే మూవీస్కి వెళ్ళొచ్చు. సో యూ కెన్ డూ ఎనీథింగ్. అంటే మోడలింగ్ స్కూల్ పైన మీకున్న అభిప్రాయం ఏంది? వీళ్ళతో ఎలా అసోసియేట్ అయ్యారు? సారీ, వీళ్ళతో ఎలా అసోసియేట్ అయ్యారు మీరు? ఓకే, మోక్షన్ ఈజ్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్. ఇంతకు ముందు ర్యాంప్ షోలో నేను వన్ ఆఫ్ ద గెస్ట్ గా వెళ్ళాను. సో మోక్షన్ హీ హ్యావ్ సో మచ్ టాలెంట్. సో ఈ షో వల్ల తన గురించి ప్రూవ్ అవుతుంది. బికాస్ హీ డూయింగ్ ఏ లాట్ ఆఫ్ హార్డ్ వర్క్. దట్స్ ఇట్. మరి మీకు అవకాశాలు ఎలా ఉన్నాయి? అవకాశాలంటే బానే ఉన్నాయి. ఇప్పుడు 2 మూవీస్ చేస్తున్నా, లేడీ ఓరియంటెడ్ అండ్ 1 more కన్నడ మూవీ ఆల్సో ఐఎమ్ డూయింగ్. మోడలింగ్ అంటే కొంచెం పట్టణం ప్రాంతం అమ్మాయిలే చేస్తారు, మరి పల్లెటూరు వాళ్ళకి కొంచెం ఇది బాగా అనిపించదు అనుకుంటారు, నిజమేనా? అంటే అలా ఏం లేదు. అంటే స్టార్టింగ్ లో కొంచెం భయం వేస్తుంది. సో మనం ఒకసారి కొంచెం డేరింగ్ చేసి ఈ ఫీల్డ్కి వస్తే ఇంకా మీకే నచ్చుతుంది. లైక్ మనం ఏదైనా సాధించగలుగుతాం, ఏదైనా చేయగలుగుతాం అనేసి ఒక గుడ్ ఫీలింగ్ ఉంటుంది మనకి. ఎలాంటి క్యారెక్టర్స్ తీసుకునే అవకాశం ఉంది సినిమాలో యాక్షన్ చేస్తే? యాక్చువల్లీ నౌ ఐఎమ్ డూయింగ్ లేడీ ఓరియంటెడ్. సో that one going to release next year. I done with Ali Pandugadu Photo Studio and Nenu Sitadevi. That movie also good. So ఇంకా మంచి మంచి మూవీస్ చేయాలని కోరుకుంటున్నాను. తెలుగులో మరి అవకాశాలు ఎలా ఉన్నాయి? తెలుగులో చాలా బాగున్నాయి. ఇప్పుడు 2 మూవీస్ ఉన్నాయి. ఆ 2 మూవీస్ రిలీజ్ అవ్వే వరకు వెయిట్ చేయాలి. మీ కలర్, ఇష్టమైన కలర్? నా ఫేవరెట్ బ్లాక్ అండ్ పింక్. అటువైపు? బికాజ్ ఐ డోంట్ నో, బికాజ్ ఐ లైక్ పింక్ అండ్ బ్లాక్. ఫుడ్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? You know, I like chicken, non-vegetarian. I like chicken. యోగా గానీ వాకింగ్ గానీ ఎప్పుడు లేస్తారు? మార్నింగ్ అర్లీ మార్నింగే వేకప్ అయ్యి ఇంకా యోగా అండ్ జిమ్ కి వెళ్తాను. సో ఆల్వేస్ ఫిట్ గా ఉండాలి కాబట్టి ఆల్ పీపుల్ కెన్ డూ. డ్రెస్సింగ్ విషయంలో పరిమితులు ఉన్నాయా, లేకపోతే బోల్డ్ గా చేసే అవకాశం ఉందా? లేదు, పరిమితులు ఉన్నాయి. ఎక్కువ ఎక్స్పోజ్ లేకుండా డీసెంట్. ఇప్పుడు 50 రోజులలో ఎక్కువ వాటికే ప్రాముఖ్యత ఇస్తున్నారు కదా, కథా కథనాంశాలు బట్టి. అవును, బికాజ్ మై ఫ్యామిలీలో రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి, ఇలా అంటే ఇలాగే ఉండాలి అని. సో అందుకని ఐ డోంట్ డూ. డాన్స్ కూడా ప్రాముఖ్యత ఎక్కువ అయిపోయింది ప్రతి సినిమాలో కూడా. డాన్స్ మీరు ఎలా ఉంది, మీరు నేర్చుకున్నారా? యా, నాకు వెస్ట్రన్ డాన్స్ బాగా చేస్తాను అండ్ ఐ వెంట్ క్లాసికల్ ఒక 1 year వరకు వెళ్ళుంటాను. లిటిల్ టచ్ ఉంది. హ్యాపీ దివాళీ. థ్యాంక్ యూ. విష్ యూ వెరీ హ్యాపీ దివాళీ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. తెలుగు ప్రేక్షకులకు మెసేజ్ ఇవ్వాల్సి వస్తే ఏ మెసేజ్ ఇస్తారు? యాక్చువల్లీ కరోనా టైం కదా, సో బీ సేఫ్, ఇంట్లోనే ఉండండి. ఏమైనా వెరీ ఇంపార్టెంట్ వర్క్ అవుట్ సైడ్ వెళ్ళండి, మాస్క్ వేసుకోండి, శానిటైజర్ వేసుకోండి. సో ఆల్వేస్ బీ సేఫ్ అండ్ బీ టేక్ కేర్ ఫర్ యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. మీట్ అగైన్. మేడం
చెప్పండి వీఆర్ ఫ్రమ్ एक्चुअली मैं मुझे जयपुर राजस्थान అసోసియేటెడ్ వంశీ. जी मुझे बहुत अच्छा लगा. सबसे पहले तो मैं ये कहना चाहूंगी कि राजस्थान की तरफ से खम्मा गनी राम राम, और यही कि थैंक्स टू मल्टा फैशन वीक मोक्ष जी जिन्होंने मुझे यहाँ बुलाया और इतना बड़ा इवेंट मुझे हैंडल करके. इतने अच्छे लोग हैदराबाद के और सभी से बहुत अच्छे अच्छे लोगों से मेरी यहाँ मुलाकात हुई और बहुत अच्छा लगा ये सब. और यही कहती हूँ कि जो यूथ है जो अभी फैशन वीक के लिए पार्टिसिपेट कर रहे हैं उनसे यही है कि अपने ड्रीम्स को पूरा करें और बहुत आगे बढ़े, अपने फील्ड को ना छोड़े और जो करना चाहते हैं वो बहुत अच्छे से करें. और यही ब्लेसिंग्स है मोक्ष जी को कि बहुत सक्सेस मिले और उनका काम. कॉन्ग्रेचुलेशंस उनको एंड थैंक यू सो मच. when you start modeling या 4 years. it is happy or not? बहुत खुश हूँ मैं और बहुत सारी चीजें अपने स्ट्रगल से मैं ये कहूंगी कि अगर कभी लाइफ में हार हो रही है तो रास्ता मत छोड़िए, तरीके बदलिए और उसी रास्ते पे चलते जाइए, क्योंकि ठोकर लगेगी तो अचीवमेंट आपको जरूर मिलेगी, वो बिल्कुल है. థ్యాంక్ యూ. హ్యాపీ దివాళీ. थैंक यू. हैप्पी दिवाली. అలాగే చూసిన మరొకరితో మాట్లాడే కార్యక్రమం చేసుకుందాం. మేడం, చెప్పానా ఏమని చెప్పాలి? యాక్టర్ షఫీ గారు వచ్చారు, మాట్లాడతారు. చెప్పండి సార్, మల్టీ మోడల్ స్టూడియో గురించి మీ అభిప్రాయం. మీరు పట్టుకుంటారా? మంచిది. మల్టీ ఫ్యాషన్ వీక్ ఇది ప్రారంభ సభ అన్నమాట. అంటే ఇందులో వెబ్సైట్, మిగతా యూట్యూబ్ ఛానల్ కూడా లాంచ్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా మోక్ష టీమ్ హెడ్ మోక్షకి, తర్వాత ఇందులో పార్టిసిపెంట్స్ కి అందరికీ నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే మోడలింగ్ లో రావాలనుకున్న వాళ్ళకి, మిగతా మోడలింగ్ లో ఒక ప్రొఫెషన్ గా ఇందులో రావాలనుకున్న వాళ్ళకి ఇది మంచి ప్లాట్ఫామ్ కావాలని నేను కోరుకుంటున్నాను. మీరు ఎలా అసోసియేట్ అయ్యారు ఈ కమల్ గారితో? కానీ అంటే నేను ఇందులో చీఫ్ గెస్ట్ మాత్రమే. అంటే మోక్ష గారు, కమల్, సౌమ్య గారు నాకు పిలవడం వల్ల నేను రావడం జరిగింది. సో నాకు వాళ్ళ అభిప్రాయం చెప్పిన తర్వాత నాకు సరే ఈ రోజు నేను గెస్ట్ గా ఇక్కడికి వచ్చాను. మోడలింగ్ రంగాన్ని ఎన్నుకునే వాళ్ళకు మీరు ఎలాంటి సూచనలు చేస్తారు? ఏం లేదు, ఏ రంగమైనా సరే హార్డ్ వర్క్ అనేది ఉంటుంది, మిగతా ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి. వాటిని మనం ఎలా స్పోర్టివ్ గా మనము ఛాలెంజింగ్ గా తీసుకుంటాము. ఏ రంగమైనా సరే, నాట్ ఓన్లీ మోడలింగ్, యాక్టింగ్, అంటే యాజ్ ఏ పొలిటికల్ రంగం కానీ, వైద్య రంగం కానీ, ఏదైనా సరే ప్రతి రంగంలో ఉన్న అంటే అక్కడక్కడ ఉన్న ప్రత్యేకతలు చాలా ఉంటాయి. కానీ వాటిని ఎలా మనం ఎదుర్కొంటాము, వాటిని ఎలా స్పోర్టివ్ గా తీసుకుంటాము. ప్రతి రంగంలో కొన్ని ప్రత్యేకతలు ఉంటాయి, ప్రాబ్లమ్స్ ఉంటాయి, మంచి ఉంటూ చెడు ఉంటుందన్నమాట. అది మీరు ఈ మధ్య కొత్త సినిమాలు అంటే మా ఓటీటీ కోసం 2-3 ప్రాజెక్ట్స్ చేస్తున్నాను. అందులో ఒకటి ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే మనము ఈ మధ్యన October 8th మనకు లాస్ ఏంజల్స్ లో
అవేర్నెస్ ఫిలిం ఫెస్టివల్లో నా తెలుగు ఫిల్మ్ రాళ్లల్లో నీరు ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారు, ఇంద్రగంటి కిరణ్మయ్య గారు దీన్ని దర్శకత్వం వహించారు. ఇది 8న అక్కడ ప్రీమియర్ షో చేశారు లాస్ ఏంజల్స్లో. ఇది చాలా సంతోషమైన ఒక ప్రారంభం. ఎందుకంటే తెలుగు సినిమాల్లో ఐ థింక్ అదొక్కటే సెలెక్ట్ అయింది. అలాగే కొన్ని ఓటీటీ కోసం, అలాగే ఇంకోటి కన్నడ మూవీ, కన్నడ తెలుగు బైలింగ్వెల్ ఒకటి చేస్తున్నాను, దాని పేరు బెంగళూరు 69. అలా కాకుండా సంపూర్ణేష్ బాబుతో తర్వాత ఇంకా కొన్ని ఓటీటీ ప్లాట్ఫామ్స్ కోసము షూటింగ్స్ జరుగుతున్నాయి. పెద్ద పెద్ద సినిమా నటించిన తర్వాత హీరో కూడా అవకాశాలు వచ్చాయి. దాన్ని అలా కంటిన్యూ చేస్తారా లేకపోతే ఏ క్యారెక్టర్? లేదు, అంటే హీరో ఏం కాదు, అన్ని ఎలాంటి పాత్ర అంటే ఛాలెంజింగ్, ఇన్స్పైరింగ్ అనిపించాలి డెఫినెట్లీ. ఎలాంటి పాత్రలు అంటే ఇలానే చేయాలని నాకేం లేదు. ఒక నటుడు అంటే అన్ని తరహా పాత్రలు, అన్ని తరహా క్యారెక్టర్స్ ని చేయాలి అని నేను అభిప్రాయపడతాను. అంటే ఒక పరిధంటూ లేదు. అంటే యాక్టర్ని ఒక యాక్టర్ గా యాక్టింగ్ ని ఎక్స్ప్లోర్ చేయడమే, అంతే, ఇంకేం లేదు. ఉన్నటువంటి డైరెక్టర్లో మీకు ఎవరితో టచ్ ఉంది? హీరోలతో కూడా అందరితో. మీతో ఎలా టచ్ ఉంది? అందరితో, ప్రతి ఒక్కరితో టచ్ ఉంది. గోల్ అంటే మీరు ఈ క్యారెక్టర్ చేస్తే బాగుంటుంది అనిపించే సందర్భాలు ఏమైనా ఉన్నాయి? అంటే ఏవైతే షఫీ చెయ్యడు, ఇది షఫీ చేయలేడు అనుకుంటారో అదే చేయాలని ఉంటుంది. హ్యాపీ దివాళీ. థ్యాంక్ యూ. హ్యాపీ దివాళీ టు యూ అండ్ ఆల్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇదండి మరి ఈ మల్టీ మోడల్ స్టూడియో వాళ్ళు చెప్పినటువంటి అన్ని కూడా ఇక్కడ ప్రెస్ క్లబ్ లో నిర్వహించినటువంటి సమాజ్ కూడా ప్రెస్ క్లబ్ లో మరి చాలా మంది ప్రముఖులు, హీరోలు, మరి అట్లాగనే చూసినట్లయితే ఆర్టిస్టులు అందరూ కూడా రావడం జరిగింది. ముఖ్య అతిథిగా, విశిష్ట అతిథిగా మరి వకులాభరణం గారు కూడా రావడం, వకులాభరణం కృష్ణమోహన్ రావు గారు కూడా రావడం జరిగింది. అలాగనే డీజే సూర్య గారి ఆధ్వర్యంలో మనం చూసినట్లయితే మోక్షాజ్ఞ మరి ఎవరైతే ప్రాపరేటర్ గా ఉన్నారో వంశీ కూడా, మోడల్ వంశీ కూడా రావడం జరిగింది. అలాగే చూసినట్లయితే మరి ఇక్కడ షఫీ గారు, అలాగనే తుమ్ము కమల్ గారు, వీళ్ళందరూ కూడా వచ్చి మరి యొక్క కార్యక్రమాన్ని విజయవంతంగా కొనసాగించడం జరిగింది. ఒక ఎక్స్క్లూజివ్ మనము మొదటి నుంచి కూడా ఇప్పటి వరకు అంటే 1 hour నుంచి కూడా లైవ్ గా ఇవ్వడం కూడా చూస్తున్నాము. చూస్తున్న విధంగా కెమెరామ్యాన్ గురుమతో మీ సురేష్ దండవ్. వివిధ దినపత్రికల్లోని తాజా వార్తలు, వినోద, విజ్ఞాన, వాణిజ్య అంశాలు, రాజకీయ, క్రీడా విశ్లేషణలు సమగ్రంగా, సంక్షిప్తంగా. పేపర్ ముచ్చట ప్రతిరోజు ఉదయం 8 గంటలకు మీ V3 న్యూస్లో. టాలీవుడ్ ట్రెండింగ్ అప్డేట్స్, బాలీవుడ్ బ్లాక్ బస్టర్ కహానీస్, హాలీవుడ్ హర్రర్ యాక్షన్ థ్రిల్లర్స్, అప్కమింగ్ మూవీస్,
released reviews. సైన్మా ముచ్చట్లు మీ V3 న్యూస్లో. ఆంధ్ర నుంచి అమెరికా వరకు సామాజిక అంశాల మేళవింపు, సంస్కృతి సాంప్రదాయాల గుబ్బాళింపు, అవని నుంచి అంతరిక్షం వరకు రాజకీయ క్రీడా విశ్లేషణలు, నేరాలు ఘోరాలు, వినోద విజ్ఞానాంశాల సమాహారం, విభిన్న వింతల సమాచారం, అసాంఘిక చర్యలపై నిఘా నేత్రం, వాస్తవ వార్తల ప్రతిబింబం. V3 న్యూస్ 24/7 నిత్యం నిరంతరం, లక్ష్యం సమాజహితం. సామాన్యులకు రక్షణగా న్యాయస్థానాలు, పౌరులందరికీ వర్తించే నియమ నిబంధనలు, సమాజాన్ని నడిపించే న్యాయ సూత్రాలు, కులమతాల అతీతంగా ధర్మపీఠాలు, భారతావనికి అద్దం పట్టే పటిష్ట చట్టాలు, దేశ భవిష్యత్తుకు భద్రతనిచ్చే ధర్మ సూత్రాలు. లాయర్స్ వాయిస్ మీ V3 న్యూస్లో ప్రతిరోజు మధ్యాహ్నం 12:30 గల్లీ నుంచి ఢిల్లీ వరకు, పంచాయతీ నుంచి పార్లమెంటు వరకు, నేతలెవరైనా స్థాయి ఏదైనా, అధికార పక్షమైన ప్రతిపక్షమైన, ప్రజా సమస్యలపై ప్రజా గొంతుకై నిర్భయంగా నిర్మోహమాటంగా నిక్కచ్చిగా నిర్దయగా లీడర్తో ముఖాముఖి ప్రతిరోజు రాత్రి 7:30 మీ V3 న్యూస్ ఛానల్లో. టాలీవుడ్ ట్రెండింగ్ అప్డేట్స్, బాలీవుడ్ బ్లాక్ బస్టర్ కహానీస్, హాలీవుడ్ హర్రర్ యాక్షన్ థ్రిల్లర్స్, అప్కమింగ్ మూవీస్, released reviews. సైన్మా ముచ్చట్లు మీ V3 న్యూస్లో. సామాజిక సమస్యలపై గళం విప్పాలనుకుంటున్నారా? రైతునే అవుతాను అనుకో. హీరో కొడుకు హీరో కావట్లేదా? సీఎం కొడుకు సీఎం అవట్లేదా? డాక్టర్ కొడుకు డాక్టర్ చదవట్లేదా? అలాంటిది ఒక రైతు కొడుకు రైతు అయితే తప్పేంటి? రైతు పెట్టేవాడే గాని దోచుకునేవాడు కాదు, మోసపోయేవాడేమో గాని మోసం చేసేవాడు మాత్రం కాదు. అమానవీయ సంఘటనలపై ఆగ్రహంతో రగిలిపోతున్నారా? దిశ చట్టం, నిర్భయ చట్టం అని ఎన్ని చట్టాలు తెస్తున్నా సరే మృగాల్లో మార్పు రావట్లేదు. ఇంకెంతమంది బలవాలి? మనం అందరం సిగ్గుతో తలదించుకోవాలి. ఇంకా సమాజంలో మార్పు రాలేదు, మృగాల్లో ఇంకా మార్పు రావట్లేదు. వీళ్ళని ఖచ్చితంగా సౌదీలో ఎలా చేస్తారో